అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసైతే మనము ఇది వచ్చేసైతే నేను పేపర్ స్ట్రిప్ తీసుకున్నానండి. డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది. ఇలా బాక్స్ లాగా తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనకు గంజి ఉన్న వైపు కాకుండా నార్మల్ సైడ్ తీసుకోండి. తీసుకొని షైనీ ఉంటుంది కదా, తీసుకున్న తర్వాత మనం మీషోలో నేనైతే నెక్ డిజైన్స్ అయితే కొన్ని బుక్ చేసుకున్నాను కదా, షార్ట్ వీడియోలో చెప్పాను. అలానే నేను లాంగ్ వీడియోలో కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించానండి. ఇలా ఉన్న నెక్ డిజైన్స్ అన్నిటినీ మనము ఫస్ట్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, అంటే అవసరం ఉన్నాయని కుట్టేసుకుంటే మళ్ళీ అవే నెక్ డిజైన్స్ కావాలన్నప్పుడు మనకు ఒకవేళ గీయడానికి రాకపోయినా, సేమ్ పర్ఫెక్ట్గా ఫినిషింగ్ లేకపోయినా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇలా పేపర్ స్ట్రిప్ కానీ లేదంటే మీరు బక్రం పీస్ అయినా తీసుకొని మనం ఏవైతే నెక్ డిజైన్స్ ఉన్నాయో సేమ్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం డ్రా చేసుకునే క్లాత్ను కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. చేసుకొని సేమ్ ఆ నెక్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి నీట్గా. అదే సైజులో మనకు ఇది కదలకుండా నెక్ డిజైన్ ఇలా మార్కింగ్ అయితే చేసేయండి నీట్గా. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని మనం సేమ్ అది ఎలా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా కట్ చేసుకోండి. ఇలా యూజ్ ఏంటి అంటే మనకు ఎన్ని నెక్ డిజైన్స్ అయినా సరే ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. మనం ఏవైతే బుక్ చేసుకున్నామో నెక్ డిజైన్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఎన్ని డిజైన్స్ ఉన్నా సరే అన్నిటినీ మనం పేపర్ స్ట్రిప్ అయినా కానీ లేదంటే బక్రం పీస్ పైన కానీ ఈ విధంగా డిజైన్స్ అన్నీ డ్రా చేసుకుంటే ప్రతిసారి నెక్ డిజైన్స్ను గీయాల్సిన అవసరం లేకుండా ఇలా నీట్గా చాలా డిజైన్స్ అయితే వచ్చాయండి. అన్ని నెక్ డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. చూసారా మనకి ఎంత బాగా ఫినిషింగ్ తోటి వచ్చిందో. సేమ్ ఆ నెక్ డిజైన్ ఎలా అయితే వచ్చిందో మనం డ్రా చేసుకొని గీచుకున్నది కూడా కట్ చేసుకున్నాక అదే విధంగా వచ్చింది. చూసారా చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. ఇలా పేపర్ స్ట్రిప్ పైన కూడా మనం చేసుకొని ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మనకు క్లాత్కి అయితే స్టిక్ అయిపోతుంది కదా. చూడండి ఈ విధంగా ఇలా ప్రతి నెక్ డిజైన్ తోటి మనం ఏ నెక్ డిజైన్ అయినా ఈ విధంగా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు నెక్ డిజైన్స్ కోసం అయితే ప్రతిసారి గీయాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా అయితే మనమే రెడీ చేసుకోవచ్చు అండి. ఒక్క నెక్ డిజైన్ ఉంటే మనకు అన్ని డిజైన్స్కి చూడండి మీషోలో అయితే ఇలా షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి అన్ని డిజైన్స్. ఇన్ని డిజైన్స్ అయితే వచ్చాయండి. చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా బాగుంది. మనకు నెక్ డిజైన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. చాలా చాలా మంచిగా ఉన్నాయి. కట్ వర్క్ తోటి కానీ మనకు స్టార్ నెక్ అయినా సరే, వీ నెక్, స్క్వేర్ నెక్, ఇట్లా స్వీట్ హార్ట్ నెక్ అన్నీ చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ అయితే. చూడండి ఇలా కట్ వర్క్ వచ్చేసి కింద మనకు వీ మోడల్ లాగా, తర్వాత ఇది కింద యూ షేప్ లాగా వచ్చేసింది. చూసారా ఇలా ప్రతి నెక్ అయినా సరే మనము నార్మల్గా పేపర్ స్ట్రిప్ అయినా మీరు బక్రమైనా యూజ్ చేసుకొని కట్ చేసుకుంటే ఈ నెక్ డిజైన్స్ అన్నీ ఇలానే ఉంటాయండి మన దగ్గర. ప్రతిసారి నెక్ డిజైన్స్ ఓన్లీ ఒక హైట్ చూసుకుంటే సరిపోతుంది. హైట్ విడ్త్ చూసుకోవాలి. మనం ఇదే వేసేసుకొని హైట్ విడ్త్ కూడా మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి. ఇలా అన్నిటిని అయితే మనం యూజ్ చేసుకొని ఇలా పేపర్ స్ట్రిప్ కట్ చేసుకున్నాం అనుకోని చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.